గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం మార్నింగ్ 7 అయింది. ఈ వీడియోలో మనం కొల్లి ఏరియా లోకల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడి నేచర్, ల్యాండ్స్కేప్స్, క్లైమేట్ సూపర్. ఫ్రెండ్స్, ఇక్కడ పెప్పర్ ప్లాంటేషన్ ఎక్కువ. బోత్ సైడ్స్ ఉన్న చెట్లకు పెప్పర్ ప్లాంట్స్ అల్లుకొని ఉన్నాయి. ఇక్కడి లోకల్ ఏరియాస్లో ముఖ్యంగా మాసిలా ఫాల్స్, ఆగై గంగై ఫాల్స్, అరప్పళీశ్వర టెంపుల్, బొటానికల్ గార్డెన్స్, సన్సెట్ వ్యూ పాయింట్ అండ్ కొల్లి హెయిర్ పిన్ బెండ్స్ ముఖ్యమైనవి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాసిలా ఫాల్స్కు వెళ్దాం. ఫ్రెండ్స్, ఇదే మాసిలా ఫాల్స్కు వెళ్ళే జంక్షన్. ఇటు నుంచి రైట్కు వెళ్తే బొటానికల్ గార్డెన్స్ వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్ వెళ్తే అరప్పళీశ్వర టెంపుల్ మరియు ఆగై గంగై ఫాల్స్ వెళ్ళొచ్చు. స్ట్రైట్ వెళ్తే మాసిలా ఫాల్స్. ఇదే మాసిలా ఫాల్స్ మెయిన్ ఎంట్రన్స్. ప్రస్తుతం దారి క్లోజ్ చేసి ఉంది. వెహికల్స్ అవుట్ సైడ్ పార్క్ చేసుకుని లోపలికి వెళ్దాం. ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా పెట్టారు. చూడండి, తమిళ్లో రాసి ఉంది. మాసిలా అరువి, పెరియవర్ 30 రూపా అంటే అడల్ట్స్కు 30 రూపీస్, సిరియవర్ 10 రూపా అంటే చిల్డ్రన్స్కు 10 రూపీస్. కాలై 6 మొదల్ మాలై 5 వరై అంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 5 o'clock ఓపెన్ చేసి ఉంటుంది. ప్రస్తుతం ఈ టికెట్ కౌంటర్ క్లోజ్ చేసి ఉంది. సో అవర్ ఎంట్రీ ఇస్ ఫ్రీ. అక్కడికి వెళ్ళే రోడ్ చాలా ప్రశాంతంగా సీనిక్గా ఉంది. ఇది పూర్తిగా ఫారెస్ట్ మధ్యలో ఉండటం వలన ఈ ఫాల్ చాలా న్యాచురల్గా ప్రశాంతంగా ఉంటుంది. జనాలు ఎర్లీ మార్నింగే వచ్చినట్లున్నారు. అప్పుడే చాలామంది రిటర్న్ కూడా అవుతున్నారు. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడే వాటిని ఓపెన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, గొంత పొనుగులు వేడిగా వేస్తున్నారు. వీళ్ళంతా దానికోసం వెయిటింగ్ అనుకుంటా. ఇవి లోకల్గా పండించిన పైనాపిల్స్. என்ன சூப் அது? சரி, நான் திருச்சி வரேன். నొప్పులకి దానికి పనికి వస్తుంది. నొప్పులు, పెయిన్స్. నడవటానికి వీలుగా ఫుట్పాత్ బాగానే కట్టారు. పక్కనే చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది. చూడండి, ప్లే ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. పిల్లలు మస్తుగా ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ కూర్చుని రిలాక్స్ అవ్వడానికి చిన్న షెల్టర్ కూడా ఏర్పాటు చేశారు. అందరు స్నానాలు చేయడానికి వస్తున్నారు ఇక్కడికి పొద్దున్నే. ఫ్రెండ్స్, చూడండి, ఇదే మాసిలా ఫాల్స్. సమ్మర్ అవ్వడం వల్ల వాటర్ ఫ్లో తక్కువగా ఉంది. వాటర్ చిన్న ధారలాగా పడుతున్నాయి. చూడండి, ఇక్కడే అందరు స్నానాలు చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది 3 steps లాగా ఉంది. మాన్సూన్లో మాత్రం ఈ ఫాల్స్ రూపురేఖలే మారిపోతాయి. అప్పుడు వ్యూస్ చాలా అమేజింగ్ ఉంటాయి. ఫ్రెండ్స్, మా మాసిలా ఫాల్స్ ట్రిప్ పూర్తి అయిపోయింది. వాటర్ అయితే లేవు, చాలా తక్కువ ఉన్నాయి.
రెనీ సీజన్లో మటుకు చాలా ఎక్కువ ఉంటాయి వాటర్. ప్రస్తుతం కొంచెం ధారగా లైట్గా పడుతున్నాయి. పబ్లిక్ వచ్చి పొద్దున్నే ఇక్కడే అన్ని కానిచ్చేస్తున్నారు, బ్రషింగ్ అండ్ బాతింగ్. ఎస్పెషల్లీ ఇన్ రెనీ సీజన్ ఈ ఫాల్స్ చాలా వండర్ఫుల్గా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే వాటర్ తక్కువగా ఉంది. అడ్వెంచర్ లవర్స్, బైకర్స్ అండ్ నేచర్ లవర్స్కు ఇది హెవెన్ లాంటిది. ఫ్రెండ్స్, ఇదంతా పెప్పర్ ప్లాంటేషన్. కొల్లి హిల్స్ ఏరియాలో పెప్పర్ ఎక్కువగా కల్టివేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఆయుర్వేదిక్ సూప్ అమ్ముతున్నారు, అన్ని మూలికలతో కలిపి చేసినాయి. గ్లాస్ 20 రూపాయలు. చెప్తే నేను ఫార్మాసిస్టులు మీరు టెస్ట్ చేసి చెప్పాలా ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ క్లాస్ கால் கிளாஸ் கொடுக்குறீங்களா? கம்மியாக இருந்தால் போட்டுக்கோங்க. సాల్ట్ கம்மியாக இருந்தால் போட்டு చూడు టేస్ట్ చూడు ఇంటికి సరిపోయిందో లేదా వేలు పెట్టు రెండు ఖాళీ గ్లాస్ కూడా. ఫ్రెండ్స్, ఇదే సూప్, పనియారం సూప్ అంటారు దీన్ని. బాగుంది. पेपर कैसा मैं बनाता कि बोलो तमिल में बोलती बोलेंगे என்னென்ன போட்டுவாரு இதுல? சூப்பு முடவாட்டுக்கால் கிழங்கு, முடக்கத்தங்கீரை, ஆடாத்தோட, வல்லார, இஞ்சி, பூண்டு, மிளகு, ஜீரகம், சின்ன வெங்காயம், கருவேப்பிலை எல்லாமே போட்டு. ఓకే, దీనిలో అన్ని రకాల మసాలా దినుసులు, పెప్పర్ ఇవన్నీ మిక్స్ చేసి సూప్ లాగా తయారు చేస్తున్నారు. హెల్త్కి అయితే మంచిదే, టేస్ట్ కూడా బాగుంది. గ్లాస్ 20 రూపాయలు. కొల్లి హిల్స్ ట్రిప్లో ఇక్కడ లోకల్గా దొరికే సూప్ టేస్ట్ చేయటం మాత్రం మరవకండి. చల్లటి వెదర్లో దీన్ని తాగితే ఆ ఫీలింగ్ వేరే లెవెల్. ఇక్కడ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే పెట్టారు. సేలం 80 kilometers, నామక్కల్ 50, అత్తూర్ 74, తురయ్యూర్ 77, చెన్నై 375 kilometers, త్రిచి 135 kilometers అండ్ కోయంబత్తూర్ 200 kilometers ఇక్కడ నుంచి. తర్వాత ఇక్కడ అడవిలో పండే పంటలు కూడా పెట్టారు. పైనాపిల్, వావాస్, పెప్పర్స్, బనానా, జాక్ ఫ్రూట్, లవంగాలు. ఇక్కడ సరౌండింగ్స్ చూడండి, అట్మాస్ఫియర్, ప్లెజెంట్ అట్మాస్ఫియర్, చల్లగా ఉంది, సీనిక్ బ్యూటీ మొత్తం. ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ టైం. తమిళనాడు స్పెషల్ ఇడ్లీ, చట్నీ, సాంబార్. बेटर या
ఫ్రెండ్స్, ఫారెస్ట్ లో పీకాక్ కనిపించింది. బండి దగ్గర పోనీయొద్దు, పారిపోద్ది అది. బండి అక్కడ ఆపి చిన్నగా వెళ్ళి చూద్దాం. వెళ్ళిపోద్దంట. సౌండ్కి వెళ్ళిపోద్ది అది. నెమలి చూడండి, నెమలి. కొల్లి హిల్స్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది హెయిర్ పిన్ బెండ్స్, వాటర్ ఫాల్స్ అండ్ అడ్వెంచర్ రైడ్స్ మాత్రమే. కానీ ఈ కొండలు, అడవుల మధ్యలో ఎంతో చరిత్ర మరియు ఆధ్యాత్మికత కూడా దాగి ఉంది. అదే అరప్పళీశ్వర టెంపుల్. నేచర్ మధ్యలో ఉన్న ఈ పవిత్ర దేవాలయం నిజంగా ఒక పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. చూడటానికి చాలా సింపుల్గా ఉన్న ఈ టెంపుల్కి సెంచరీస్ ఓల్డ్ హిస్టరీ ఉంది. ఇట్ ఈస్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. దీని పక్కనే ఆగై గంగై ఫాల్స్కు వెళ్ళే దారి ఉంది. అందుకే ఈ ప్లేస్ డివోటీస్ అండ్ టూరిస్ట్స్కు పాపులర్ స్పాట్. ఇక్కడ లోకల్గా పండించిన ఫ్రూట్స్ అమ్ముతున్నారు. సీతాఫలాలాగా ఫ్రెండ్స్, టెంపుల్ పక్క నుంచి ఆగై గంగై ఫాల్స్కు వెళ్ళే దారి ఉంది. ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసి ఫాల్స్కు టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఎంట్రీ ఫీజు వచ్చేసి అడల్ట్స్కి 30 రూపీస్, చిల్డ్రన్కు 20 రూపీస్. ఓపెనింగ్ టైమింగ్ 6 AM to 3 PM. ఫ్రెండ్స్, ఆగై గంగై వాటర్ ఫాల్స్కి బయలుదేరాము. మొత్తం మెట్ల మార్గం ద్వారా కిందకి దిగాలి. దిగేటప్పుడు మా హాయిగా ఉంటుంది, వచ్చేటప్పుడే మస్తుగా ఉంటుంది. ఇంకా ఒక లైఫ్ ఒక వికెట్ డౌన్ అయిపోయింది, మాది పైన కూర్చున్నారు. ఇప్పుడు ముగ్గురం బయలుదేరాం. కిందగా రాయిపోతారు. 3 PM తర్వాత ఎంట్రీ ఉండదు, ఎందుకంటే కిందకి వెళ్ళి ఫాల్స్ చూసుకుని వచ్చేసరికి చాలా టైం పడుతుంది. అందుకని 3 PM తర్వాత ఎంట్రీ ఉండదు. ఫ్రెండ్స్, ఇక్కడి నుండి అసలైన అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. ఫాల్స్కు వెళ్ళటానికి అప్రాక్సిమేట్లీ 1300 స్టెప్స్ కిందకు దిగాలి. நம்ம தண்ணி இருக்காங்க இல்ல, ஜஸ்ட் அப்படியே போயிட்டு வரணுமா? చూడండి పాపం ఎక్కలేక మా కాళ్ళు పట్టుకొని ఎక్కుతున్నారు. వచ్చేటప్పుడు మా పరిస్థితి కూడా అలాగే ఉంది. చూడండి మెట్లు కిందకు ఎంత డీప్ గా ఉన్నాయో. ఇప్పుడు మనం ఈ మెట్ల ద్వారానే డీప్ వ్యాలీలోకి దిగాలి. మెట్లు కూడా ఒక్క మెట్టు హైట్ ఎక్కువ పెట్టారు, దానివల్ల కొంచెం కష్టం అవుతుంది. దిగడం కొంచెం ఈజీగా కనిపించవచ్చు, కానీ క్రిందకు వెళ్ళే కొద్దీ డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది. ఇక పైకి ఎక్కేటప్పుడు అసలైన హర్డిల్ మన స్టామినా టెస్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ రూట్ మొత్తం ఫారెస్ట్ గుండా ఉంటుంది. 1/4 డిస్టెన్స్ వచ్చాము. ఇంకా చూడండి బాగా లోతుగా లోపలికి గుహలాగా. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బాటిల్స్. லைவ்ல போடுவீங்க. லைவ் இல்ல, அப்புறம் வரும். బాగా స్టీప్ గా ఉన్నాయండి మెట్లు. మటుకు దిగటమే కష్టంగా ఉంది ఇప్పుడు. మరి ఎక్కేటప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి. సగం వచ్చి ఉంటాం, ఇంకా కిందకు ఉంది. నీళ్ళైతే కనబడట్లే. ఇది సన్నటి
జలధార ఉన్నట్టు ఉంది. ఇప్పుడే కాస్త సౌండ్ వస్తుంది, నీళ్ళ సౌండ్. ఆఫ్ సీజన్ అవ్వటం వల్ల నీళ్ళైతే ఎక్కువ లేవు అనుకుంటా. ఇక్కడికి వచ్చేసాం. వర్షాకాలంలో ఇవన్నీ నీళ్లతో నిండిపోద్ది అనమాట ఇదంతా. ఇదే చూడండి, పైనుంచి సన్నటి ధారలాగా పడుతుంది. స్టిల్ బెటర్, ఎంత కష్టపడి వచ్చినందుకు. వావ్, ఇదే ఆగై గంగై ఫాల్స్. ఇంత భారీగా ఇంత పవర్ఫుల్గా ఉంటుందని అస్సలు ఊహించలేదు. సమ్మర్లోనే ఈ విధంగా ఉంటే ఇక మాన్సూన్ సీజన్లో దీని రుద్ర రూపం ఎలా ఉంటుందో ఊహించండి. సీజన్ లో మాత్రం భయంకరంగా ఉంటుంది ఈ ఫాల్. చూడండి ఎంత హైట్, స్టీప్ హైట్. Had a nice chill shower under this Agai Gangai waterfall. నీళ్ళు మటుకు చాలా చల్లగా ఉన్నాయి, ఫ్రిడ్జ్ లో నీళ్ళలాగా. ఇలాంటి ఎండాకాలంలో ఇలాంటి చిల్ వెదర్, చిల్ వాటర్ దొరకడం చాలా అరుదు. కానీ దారి మటుకు రావటానికి భయంకరంగా ఉంది, చాలా కష్టపడాలి. ఫుల్ ట్రెక్కింగ్ అవుతుంది, చాలా హైట్ ఉంది, దాదాపు 1 కిలోమీటర్ పైనుంచి కిందకి. మెట్లు కూడా చాలా హైట్గా ఉన్నాయి. దిగటం కష్టంగా అనిపించింది, ఇప్పుడు ఎక్కేటప్పుడు ఇంకా కష్టంగా ఉంటుంది. మా ట్రెక్ అయిపోయింది, పైకి వచ్చేసాం. చూడండి అలా రూపుతున్నాము, ఫుల్ హైట్. అబ్బో, ఫిట్నెస్ లేకపోతే నడవటం కష్టం, లేకపోతే ఆగి రెస్ట్ తీసుకుంటా రావాలి. దాదాపు 1300 మెట్లు ఉన్నాయి. టైం వచ్చేసి 10:45 అయింది. ఎక్కువ రెస్ట్ తీసుకోకుండా నడిస్తేనే 45 మినిట్స్ పట్టింది పైకి రావటానికి, లేకపోతే మోర్ దాన్ 1 అవర్. కింద వాటర్లో తడిచాం, ఇక్కడేమో చెమటతో తడిచాం పైకి వచ్చేటప్పటికి. ఈ ఫాల్స్ నిజంగా అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ వర్త్ వేస్టింగ్ ఆఫ్టర్ దిస్ మచ్ ఆఫ్ హార్డ్ ఎఫర్ట్స్. అడ్వెంచర్, ట్రెక్కింగ్, వాటర్ ఫాల్స్, నేచర్ అన్నీ ఒకే చోట ఎక్స్పీరియన్స్ చేయాలంటే దిస్ ప్లేస్ ఈజ్ మస్ట్ విజిట్. ఫ్రెండ్స్, పైకి వచ్చి రిఫ్రెష్మెంట్ ఫ్రూట్స్ తీసుకున్నాం. జాక్ ఫ్రూట్, అంజీరా, లోకల్గా పండినవి, టేస్ట్ బాగున్నాయి. స్పైసెస్ ఉన్నాయి, లోకల్గా పండించింది. సోపు, జీరా, పెప్పర్. ఇవన్నీ సోప్స్. వైట్ పెప్పర్ తెచ్చిందాం. చింతమన్ను, లవంగా, ధనియాలు, పెప్పరు,
జీరా సూప్, బ్లాక్ రైస్. ఫ్రెండ్స్, దీంతో మా కొల్లి హిల్ లోకల్ ట్రిప్ పూర్తయింది. ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్న టైమ్ స్కేర్సిటీ వల్ల వాటిని స్కిప్ చేసాం. ఇక మా నెక్స్ట్ డెస్టినేషన్కు బయలుదేరుతాం. కొల్లి హిల్స్ రావడానికి నియరెస్ట్ మేజర్ టౌన్ నామక్కల్. ఇట్ ఈస్ వెల్ కనెక్టెడ్ విత్ రోడ్ అండ్ రైల్. అక్కడ నుంచి కొల్లీకు లోకల్ బస్సెస్, ట్యాక్సీస్ దొరుకుతాయి. ఇక్కడ స్టే ఆప్షన్స్ చాలా ఉన్నాయి, కానీ ఆ లిటిల్ బిట్ కాస్ట్లీ. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్ ఫుడ్ దొరుకుతుంది. క్లైమేట్ రౌండ్ ద ఇయర్ కంఫర్టబుల్గా ఉంటుంది. మళ్ళీ ఇంకో అమేజింగ్ ట్రావెల్ బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్, రైడ్ సేఫ్, ట్రావెల్ మోర్ అండ్ కీప్ ఎక్స్ప్లోరింగ్. బాయ్ ఫ్రెండ్స్. Thanks for watching my video. Friends, please like, comment, share and subscribe my channel Biker Ageless.